तेलंगाना देखिए न्यूज़ में अब तमाम के खैर मकदम में बढ़ते हैं। खबर की तारीफ जिला रंगारेड्डी के शमशाबाद मंडल में बताया गया कि एसीबी ने किया दावा, बिल कलेक्टर और पंचायत सेक्रेटरी को 35,000 रुपये की रिश्वत लेते हुए किया गया गिरफ्तार। तमाम तर तफसीलात से एसीबी डीएसपी ने वाकिफ करवा। बताया गया कि एक शख्स अपने मकान की तामीर के परमिशन के सिलसिले में जब रुजू किया गया तो उससे 60,000 रुपये की रिश्वत का मुतालबा किया गया। उसने बेहतर समझा कि एसीबी के पास जाए और इंसाफ की मांग करे। इस सिलसिले में आज उन्हें रंगे हाथों गिरफ्तार कर लिया गया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। నమస్తే నా పేరు ఆనంద్, డిఎస్పీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏసీపీ దానికి నేను డిఎస్పీగా ఉన్నాను. పక్కతల్లి గారని చెప్పేసి ఆయన ఇక్కడ ఒక 500 గజాల ప్లాటు నానాజీపూర్లో కొనుక్కున్నారని చెప్పేసి చెప్పారు. అతనికి ఒక రూము ప్లస్ కాంపౌండ్ వాల్, తర్వాత హౌస్ నెంబరు, ట్యాక్స్ అసెస్మెంట్ అవి కావాలని చెప్పేసి ఆయన దాని పర్మిషన్ నిమిత్తమై ఈ నానాజీపూర్ పంచాయత్ సెక్రటరీ గారిని కలవడం జరిగింది. అప్పుడు వాళ్ళు 65,000 రూపాయలు డిమాండ్ చేశారట. దాని తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే 50,000కి తగ్గించడం జరిగింది. మళ్ళీ బాలరాజ్ని అనే బిల్ కలెక్టర్ని కూడా కలవమని చెప్పేసి మన విలేజ్ పంచాయత్ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. అప్పుడు అతను బాలరాజ్ అనే బిల్ కలెక్టర్ని కూడా కలిశారు. కలిసిన తర్వాత అతను 50,000 ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా తప్పదని చెప్తే మళ్ళీ ఒకసారి చివరి ప్రయత్నంగా ఇంకోసారి వెళ్ళి మళ్ళీ రాధిక అని ఇక్కడ విలేజ్ పంచాయత్ సెక్రటరీ గారిని కలిస్తే తను 35,000 రూపీస్ డిమాండ్ చేశారు ఫైనల్గా. సో ఆ 35,000 రూపీస్ డిమాండ్ చేశారని మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుని మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకొని ఈరోజు మార్నింగ్ అరౌండ్ 10:30 to 11 బిట్వీన్ ఇక్కడికి వచ్చినప్పుడు 35,000 రూపీస్ రాధిక గారు త్రూ బిల్ కలెక్టర్ బాలరాజ్ గారి ద్వారా తీసుకుంటున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళిద్దరినీ అదుపులో తీసుకున్నాము. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నడుస్తూ ఉంది. సో దాని ప్రకారం ఫర్దర్గా రిమాండ్ అది కూడా అవసరమైతే చేయడం జరుగుతుంది.